రేపటి నిమజ్జనం కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలను ఎప్పటికప్పుడు పోలీసులు కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచే స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. గురువారం గణేష్ శోభయాత్ర ప్రారంభం కానుంది. గణేష్ నిమజ్జనం కోసం దాదాపుగా 30 నుండి 40 వేల వరకు వివిధ మంటపాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాలు ట్యాంక్ బండ్కు చేరుకోనున్నాయి. ఈ ట్యాంక్ బండ్కు శోభయాత్రకు రానున్న విగ్రహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డేగగన్తో పరిశీలించే విధంగా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి దాదాపుగా 12,000 సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ప్రతి లైన్ నుండి గల్లీ నుండి ఎక్కడెక్కడ ఎలాంటి జరుగుతుంది అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా నేత్రంతో పరిశీలించడం ఉన్నారు. దీనికి సంబంధించి కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ఏ విధమైన ఆపరేషన్ కొనసాగుతున్నాయి, మొత్తంగా కెమెరాలకు సంబంధించి ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు జరిగాయి. కమాండ్ కంట్రోల్ ఇన్ఛార్జ్గా ఉన్న నరసింహరావు గారు, సార్ మొత్తం ఎన్ని రకాల కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, మొత్తం ఈ గణేష్కి సంబంధించిన మీకున్న లెక్క ప్రకారం ఇప్పటివరకు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ రూట్ల ద్వారా ఈ విగ్రహాలు ట్యాంక్ బండ్కు చేరుకొని ఉన్నాయి, మన కెమెరాలు ఎక్కడెక్కడ పరిచయం? మనము ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఈ గణేష్ ప్రొసెషన్ అనేది ఒక పెద్ద ఈవెంట్. దీంట్లో భాగంగా అంటే చివరి రోజున రేపు 15వ తారీఖు దాదాపుగా 20,000 పైన విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుగుతుంది. దీని మెయిన్ బాలాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి మెయిన్ ప్రొసెషన్ మనకు ట్యాంక్ బండ్ వరకు వస్తుంది. దీంట్లో భాగంగా మనము హైదరాబాద్ సిటీ అండ్ సైబరాబాద్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటివరకు 12,000 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12,000 కెమెరాలు సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేసినాయన్నా, లేదంటే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కొంతమంది అలా ఏర్పాటు చేసినా, అదేవిధంగా ఎట్ ఏ టైం ఎన్ని కెమెరాలు మానిటర్ చేసే వెసులుబాటు ఉంది ఇక్కడ? ఇప్పుడు ఒక్కసారి మనం ఒక స్క్రీన్ మీద ఒక 64 కెమెరాలు చూడొచ్చు. అట్లాంటిది మళ్ళీ 4 స్క్రీన్స్ పెట్టుకోవచ్చు. అలాంటి వర్క్ స్టేషన్స్ మళ్ళీ నియర్ బట్ 8 స్క్రీన్స్ ఉంటాయి. అట్లా దాదాపుగా మనం ఒకసారి 64 స్క్రీన్స్ పైన స్క్రీన్ మీద చూస్తున్న బ్యాక్ ఎండ్ మిగతావన్నీ రన్ అవుతూనే ఉంటాయి. బై ఛాన్స్ ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే ఆ కెమెరాని మనం టేకప్ చేసుకొని దాన్ని జూమ్ చేసుకొని అన్నీ అక్కడ నుంచి క్లియర్గా మనం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయవచ్చు. అలా మనము ఈ కెమెరాస్ 12,000 కెమెరాలలో మన పోలీస్ ద్వారా పెట్టిన కెమెరాసే కాకుండా ఈ మధ్యలో పబ్లిక్ స్వచ్ఛందంగా కమ్యూనిటీ సీసీటీవీ ద్వారా ఏర్పాటు చేసిన కెమెరాలు కూడా ఉన్నాయి. 12,000 కెమెరాల వరకు ప్రస్తుతం మానిటర్ చేశాము. ఇది తొందరలోనే ఒక 1 ఇయర్ కానీ ఒక 1.5 ఇయర్లో కానీ 1 lakh కెమెరాస్ వరకు కూడా కమ్యూనిటీ సీసీటీవీ అండ్ పోలీసు గవర్నమెంట్ అన్ని కెమెరాస్తో మొత్తం సెంట్రల్ మానిటరింగ్ జరగాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. సరే, జూమ్గా ఏ విధంగా చూడవచ్చు? ఇక్కడ నుంచి మనం ఆపరేటర్ ఏ కెమెరాని తీసుకోవాలన్నా కూడా అతను ఆ ఆపరేటర్ ద్వారా ఆ కెమెరాని ఒక కెమెరాని సింగిల్ కెమెరాగా చూడొచ్చు, ప్లస్ ఆ కెమెరాని మళ్ళీ జూమ్ చేసుకోవచ్చు. పీటీజెడ్ ఆప్షన్లో మళ్ళీ రొటేట్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే ఆ రూట్కి రొటేట్ చేసుకొని మళ్ళీ అక్కడ స్పెసిఫిక్గా కావాలంటే అక్కడ కూడా దాన్ని కూడా జూమ్ చేసుకోవచ్చు. జూమ్ చేసుకొని మళ్ళీ స్పెసిఫిక్గా మనకు 360 degrees రొటేట్ చేసుకోవడము, ప్యాన్, టిల్ట్, జూమ్ అంటాం, పీటీజెడ్ అంటాము. ఆ ఆప్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఈ ప్రతి కెమెరాని ఇక్కడ నుంచి మనం ఆ విధంగా మానిటర్ చేయాలి. కమాండ్ కంట్రోల్ ద్వారా లోకల్గా ఉన్న సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఆ సమస్య పరిష్కరించే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ 11 రోజులుగా వివిధ మంటపాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా ఇప్పటి వరకు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగలేదు. కెమెరాలు ఉన్నాయన్న దాంతో ఎవరైతే జేబు దొంగలు కానీ వాళ్ళు కానీ అలర్ట్గా ఉన్నారు, ఎక్కడ అలాంటి ఇన్సిడెంట్లు జరగలేదు. అలా విధంగా గొడవలు లాంటి వాటికి సంబంధించి కూడా ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి కెమెరాలు ఒక విధంగా పెట్టిన ఉద్దేశం కూడా ఫలించింది. ప్రశాంతంగా ఇప్పటివరకు కొనసాగుతుంది. అదేవిధంగా రేపు జరగబోయే నిమజ్జనం కూడా ప్రశాంతంగా కొనసాగుతుందంటూ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.